వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డబుల్ టు ఏ పైన పొంగిలేటి సార్ ఒక గుడ్ న్యూస్ చెప్పారు. గుడ్ న్యూస్ చెప్పడం మాత్రమే కాదు, అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. సో డబుల్ టు ఏ పైన ఏం గుడ్ న్యూస్ ఉంటుంది అనుకునే వాళ్ళకి ఒక పెద్ద హెటిక్ తీసుకొని వచ్చింది ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 22A. ప్రైవేటు భూమి కాస్త ప్రభుత్వ ల్యాండ్లో చూపించడంతో, సీలింగ్ ల్యాండ్లో చూపించడంతో అటు కొనాలన్నా అమ్మాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి. సో వాటి అన్నిటికీ చెక్ పెట్టేటట్టు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు అధికారులకు ఒక డెడ్ లైన్ కూడా విధించారు. ఇంతకీ ఆదేశాలు ఏంటి, సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే లక్షలాది ఎకరాల భూమి సీలింగ్ ల్యాండ్లో చూపించడం, నిషేధిత జాబితాలో చూపించడంతో ప్రైవేటు వ్యక్తులకి ఇబ్బందికర పరిస్థితి. సో వాళ్ళందరికీ సొల్యూషన్ చెప్పేటట్టు నిన్న అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఏంటి ఆదేశాలు అంటే, మెయిన్గా 22A నిషేధిత జాబితాలో ఎండోమెంట్ అధికారులకు సంబంధించిన భూములు, వర్క్ బోర్డ్ భూములు, ప్రభుత్వ భూములు, లేదంటే కోర్టు కేసులలో ఉండే భూములు ఉంటాయి కదా, సాధారణంగా ఇలాంటి భూములు ఉంటాయి. కానీ వీటికి భిన్నంగా ప్రైవేటు వ్యక్తుల భూములు కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూములుగా చూపించడం. సో ఎందుకు ఇలా అవుతుందంటే, దీనికి కేవలం అధికారుల నిర్లక్ష్యమే అంటున్నారు. సో దీనికి సంబంధించి మనం రియల్ ఎస్టేటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్తో కూడా మాట్లాడినాం. ఒక్కసారి నిజంగా ప్రభుత్వం నిర్లక్ష్యమా, లేదంటే లంచాల కోసం ప్రభుత్వం ఇట్లాంటి నిర్ణయం తీసుకుందా అనే విమర్శలు వినిపిస్తున్న సందర్భంలో ఏమంటున్నారు అనేది ఒకసారి వినండి. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయం ఏంటి అని అంటే, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, సో ఈ జిల్లాలో దాదాపుగా 4 లక్షల ఎకరాలు యాజ్ పర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఉంది. కానీ అన్అఫీషియల్గా దానికంటే మించిన భూమే ఈ జిల్లాల్లో ఉంది. సో వాటి అన్నిటికీ సంబంధించి అప్లికేషన్స్ లక్షలాదిగా వస్తున్నాయి. సో లక్షలాదిగా వచ్చిన అప్లికేషన్స్ అధికారులు కట్టలు కట్టి పక్కన పెడతారు తప్ప వాటిని మాత్రం పరిశీలించి సాల్వ్ చేయాలనే ఆలోచన అధికారులకు లేదు అనేది ప్రజల విమర్శలు. సో అందుకని పొంగులేటి సార్ నిన్న సీరియస్గా ఒక మీటింగ్ కండక్ట్ చేసి అధికారులకు అందరికి కూడా డెడ్ లైన్ విధించారు. అంటే ఆగస్ట్ 14వ తేదీ వరకు రిజిస్టర్ ఆఫీసులకు సంబంధించిన ప్రతి ఫైలు కూడా ఆన్లైన్లో అప్డేట్ అవ్వాలి. అంటే ఒక మనిషి ఎవరైనా ఈ 22Aలో పడి ఇబ్బందులు పడుతున్నప్పుడు, లేదంటే కొన్న భూమి వాళ్ళది కాదు, ఇది నిషేధిత జాబితాలో ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే తప్ప తెలియదు. సో ఆ సబ్ రిజిస్టర్ అది చూసి రిజిస్ట్రేషన్ కాదు అని ఒక మాటలు చెప్తూ ఉంటుంటారు. సో దానికి చెక్ పెట్టేటట్టు వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా వెరిఫై చేయాలి. అండ్ దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్, రిజిస్ట్రేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలు అండ్ దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఆఖరికి లేఅవుట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ఇల్లు కట్టేటప్పుడు ఎవరెవరి నుంచి పర్మిషన్స్ తీసుకున్నారు అండ్ ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ పేయర్సా కాదా, ఇట్లాంటి అన్ని పూర్తి డీటెయిల్స్ కూడా ఆన్లైన్లో ఎంటర్ చేయాలి. దానికి మీకు డెడ్ లైన్ 14వ తారీఖు వరకు అని ఇచ్చారు. సో అంటే కేవలం 2 రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. నిన్న మీటింగ్ పెట్టిర్రు, నిన్న ఇవ్వాల 2 రోజులు. సో మళ్ళీ 2 రోజుల అధికారులు సార్ చెప్పిండ్రు, ఆదేశాలు జారీ చేశారు కాబట్టి పనులు చేయాలి అని టకటక చేశారు అనుకో, మళ్ళీ నిషేధిత జాబితాలో ఒకసారి కాదు రెండోసారి కూడా ప్రైవేటు వ్యక్తుల భూమి పడే అవకాశం ఉంటుంది. సో కనీసం ఒక గజం కూడా ప్రైవేటు వ్యక్తుల భూమి ప్రభుత్వం భూమిలో కలవలేదు అని పొంగులేటి సార్ చెప్పినప్పటికీ కూడా దానికి సంబంధించిన అర్జీల కోసం, క్లియరెన్స్ కోసం, ఇది అర్బన్ ల్యాండ్ సీలింగ్లో లేదు భూమి అని నిరూపించుకోవడం కోసం తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ల చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఆ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా, లేదంటే సంగారెడ్డి తహసీల్దార్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ వందలాది మంది వెయిట్ చేస్తూ కూర్చుంటారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తే తప్ప రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ అవుతలే, ఇగో మాకు అన్ని డాక్యుమెంట్ ఉన్నాయి చూడండి సార్ అని చెప్పి. సో అట్లా ఒక్కరోజు కాదు, నెలల తరబడి తిరుగుతూనే ఉన్నారు. ఇక 22A వచ్చిన తర్వాత ఇంకా నిషేధిత జాబితాని ఒక స్ట్రాంగ్గా స్టాంప్ వేస్తే ఎట్లుంటుంది, వాళ్ళ పరిస్థితి అట్లుందనమాట. సో వీటన్నిటికీ చెక్ పెట్టాలి అని అంటే ఒక గజం భూమి, ఒక సెంటు భూమి కూడా ప్రభుత్వంలో కలవలేదు అని ఆదేశాలు జారీ చేయడమో, లేదంటే ప్రకటనలు చెప్పడమో, లేదంటే ఇతర ప్రభుత్వాలను, లేదంటే గతంలో ఉండే ప్రభుత్వాన్ని, ఇప్పుడు ఉండే ప్రతిపక్షాలను విమర్శించడం కాదు సార్. కనీసం మా భూమి మా వరకు చేరాలి అని అంటే ఆదేశాలతో పాటు అధికారులకు సంబంధించిన ఫైల్ చూసేటప్పుడు
అండ్ ల్యాండ్ సర్వే చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా వాళ్ళ ఉద్యోగం పట్ల ఉండండి అని ఒక్క మాట మీరు చెప్తే చాలు అనే ప్రజల నుంచి వినిపిస్తున్న డిమాండ్లు ఇవి. నిజంగానే అసలు ఎందుకు ప్రైవేట్ వ్యక్తుల భూమి ప్రభుత్వ భూమిగా చూపిస్తుంది అంటే, ఒక ఏరియాలో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 10 ఎకరాలకు సంబంధించిన ఒక ప్రైవేట్ వ్యక్తికి భూమి ఉంటే అందులో 1 ఎకరమో లేదంటే అర్ధ ఎకరమో ఆ ఆలయానికి సంబంధించిన మాన్యం లేదంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన భూమి ఉంటే కంప్లీట్ ఆ 10 ఎకరాలల్లో 10 ఎకరాలు ప్రభుత్వ భూమిగా చూపిస్తుంది. ఆ 10 ఎకరాలు కూడా మాన్యంగానే చూపిస్తుంది. ఆ 10 ఎకరాల్లో కొన్ని సందర్భాల్లో 5 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం సీలింగ్ భూమిగా చూపిస్తుంది. సో ఇట్లాంటివన్నీ కూడా హెటిక్స్ ఎవరు చేసిన తప్పిదం? ప్రజలు చేసిన తప్పిదం కాదు కదా. కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల సీలింగ్ భూమిలా ప్రైవేటు వ్యక్తుల భూమి అవుతుంది. సరే ఊర్లలో అయితే ఓకే, మరి హైదరాబాద్ లాంటి నగరంలో అపార్ట్మెంట్లు కట్టుకొని రిజిస్ట్రేషన్స్ అయిపోయి తర్వాత అపార్ట్మెంట్స్ ఉండే ఫ్లాట్లని వేరే వాళ్ళకి అమ్ముకోవాలి, ఆర్థిక పరిస్థితులు బాగాలేక లేదంటే ఈఎంఐలు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అమ్మడానికి అడ్వాన్స్ ఇచ్చినా వీళ్ళు తీసుకున్న రిజిస్ట్రేషన్ టైంకి ఇది రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. ఏంటి అంటే 22A నిషేధిత జాబితాలో ఉంది ఈ ల్యాండ్, ఆ నిషేధిత జాబితాలోనే మీరు అపార్ట్మెంట్ కట్టిరో ఆ అపార్ట్మెంట్లో మీ ఫ్లాట్ ఉంది అని. సో ఆర్థికంగా కూడా జనాలు చిన్న భిన్నమయ్యే పరిస్థితి. మరి వీటన్నిటికీ సమస్యలకి సృష్టించిన అధికారులే సొల్యూషన్స్ చెప్పాలి. గతంలో ఇట్లాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తీసుకొచ్చిందనే జనాలు విపరీతంగా మండిపడ్డారు. కానీ ఇప్పుడు దానికి మించి ఈ ప్రభుత్వం చేయడం అండ్ పొంగులేటి సార్ తీసుకున్న నిర్ణయాల బట్టి జనాలు ఇంకా అస్తవ్యస్తంగా ఆర్థిక పరిస్థితి అవ్వడం ఆందోళన చెందే సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. సో నిజంగా మీ ఊర్లో లేదంటే మీరు కూడా పర్సనల్గా ఇట్లాంటి సమస్య ఎదుర్కొంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.